హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిస్బి స్టడీ పాయింట్. సో ఎంటీఎస్ మనకి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయేమో 30th సెప్టెంబర్ నుంచి 14th నవంబర్ వరకు అయితే జరుగుతాయి. సో మనకి ఇక్కడ మన అప్లికేషన్ స్టేటస్, మనకి ఎగ్జామ్ సిటీ ఏంటి, అండ్ యాజ్ వెల్ యాజ్ ఎవరికైతే ఇప్పుడు 30th సెప్టెంబర్ ఎగ్జామ్ ఉందో సో వాళ్ళకి అడ్మిట్ కార్డ్ కూడా మనకి రిలీజ్ అయ్యాయన్నమాట. సో ఇది మనకి 45 days లాంగ్ అనేది జరుగుతుంది. సో ఎవరికైనా మీకు అక్టోబర్లో నవంబర్లో అట్లా ఉంది అంటే వాళ్ళకి ఇప్పుడే రాదు మా అడ్మిషన్, జస్ట్ 4-5 days ముందు మాత్రమే మనకి వస్తుంది అనమాట. ఓకేనా, సో ఇది చెక్ చేసుకోండి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మనకి రిజెక్టెడ్ క్యాండిడేట్స్ కూడా ఇచ్చారనమాట. సో వాళ్ళ రీజన్ కూడా ఉంటుంది ఎందుకు రిజెక్ట్ అయింది అప్లికేషన్. సో వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉంటాయి అనమాట. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఇక్కడ మనం అనాలిసిస్ చేసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఎలా జరిగాయి అండ్ ఎలా ఉన్నాయి క్వశ్చన్స్, అండ్ ఈ ఇయర్ ఎక్స్పెక్టెడ్ ఎలా చేయొచ్చు, అండ్ కొన్ని ట్రిక్స్ ఫాలో అవడం వల్ల మనం మార్క్స్ని మనం గెయిన్ చేసుకునే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ మనం ఈ క్లాస్లో మనం చెక్ చేద్దామా. ఫ్యూ స్టూడెంట్స్ ఇలా కూడా థింక్ చేసే ఛాన్సెస్ ఉందేమో, అంటే ఇప్పుడు 30th సెప్టెంబర్కి అయితే అండ్ తర్వాత మనకి ఎగ్జామ్ అనాలిసిస్ జరుగుతుంది. సో మనకి కొన్ని క్వశ్చన్స్ అనేది తెలుస్తుంది, ఓకే ప్యాటర్న్ ఇలా వస్తుంది. అండ్ ఎవరికైతే నవంబర్ అండ్ అక్టోబర్ ఎండ్ ఆర్ నవంబర్లో ఎగ్జామ్ స్టూడెంట్స్ ఎవరైతే రాస్తారో సో వాళ్ళకి కొద్దిగా బెనిఫిటెడ్గా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి కొద్దిగా ప్యాటర్న్ ఐడియా ఉంటుంది అన్నట్టు. సో అలా ఏమి పెట్టుకోకండి మా మైండ్లో, నథింగ్ డిఫరెన్స్. ఇక్కడ మనకి ఎంటీఎస్లో డిఫరెంట్ షిఫ్ట్లో జరుగుతాయి ఎగ్జామ్, అండ్ వాళ్ళు నార్మలైజ్ చేస్తారనమాట. బై ది ఎండ్ వచ్చేసరికి ఒకవేళ ఈజీ ఉన్నా కూడా వాళ్ళకి మార్క్స్ అండ్ నార్మలైజ్ మార్క్స్ డిఫరెంట్ చేస్తారు. దట్స్ వై ఒకవేళ మనకి అనాలిసిస్లో కొన్ని క్వశ్చన్స్ తెలిసినా కూడా అది రిపీటెడ్గా వచ్చినా కూడా మీకు నార్మలైజేషన్ ఫార్ములా త్రూ వాళ్ళు ఈక్వలైజ్ చేస్తారనమాట. ఇక్కడ ఎవరికి ఏం బెనిఫిట్ జరగదు, అంతా మనకి హార్డ్ వర్క్ బిట్ లక్ కూడా ఉంటుంది. సో 30th జరిగినా 14 నవంబర్ జరిగినా కూడా మనకి క్వశ్చన్స్ అనేది ఎవ్రీథింగ్ ఇస్ సిమిలర్. ఆల్రెడీ మనకి వాళ్ళకి సిలబస్ ఇచ్చేసారు. సో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉన్నాయన్నమాట. సో సిమిలర్ అలాంటిదే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అన్నీ మనకు తెలిసినది. ద వన్ ఏంటి అంటే మనము అన్ని వేస్ నుంచి ప్రిపేర్డ్గా ఉండాలి. సో ఫస్ట్ మనకి ఎగ్జామ్ చూసుకున్నట్లయితే మనకి ఇంగ్లీష్లో కనిపిస్తుంది, అండ్ ఒకవేళ మీరు తెలుగు సెలెక్ట్ చేసుకుంటే తెలుగులో కూడా మనకి విజిబిలిటీ ఉంటుందన్నమాట. సో మనకి ఎంటీఎస్ అనేది 2 సెషన్స్లో ఎగ్జామ్ జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 2 సెషన్స్. సెషన్ 1 మనకి మ్యాథమెటిక్స్ రీజనింగ్, సెషన్ 2 మనకి జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్. ఓకేనా, ఫస్ట్ సెషన్ 1లో చూద్దాం. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి మీరు సిస్టమ్ ముందు కూర్చుంటారో మీకు షిఫ్ట్ స్టార్ట్ అవుతూనే సెషన్ 1 అనేది ఓపెన్ అవుతుంది. మనకి 45 minutes అనమాట టైము. ఓకేనా, సో మనకి ఇక్కడ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే 40 questions ఇస్తారు. ఓకే, సో 40 questions అంటే మనకి మినిట్ సమ్ సెకండ్స్ అనేది ఒక క్వశ్చన్కి మనము స్పెండ్ చేయొచ్చు అనమాట టైము. సెషన్ 1 అనేది మనకి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదు. ఒక క్వశ్చన్కి 3 marks అనేది అలొకేట్ చేస్తున్నారు. చూడండి, 20 questionsకి 60 marks. సో ఇక్కడ మనకి 20కి 60 అంటే మనకి టోటల్ 40 questionsకి 120 marks అనేది మనకి కండక్ట్ చేస్తున్నారు అనమాట. సెషన్ 1 ఫస్ట్ ఓపెన్ అయ్యేది. సో మీరు ఇక్కడ ఓపెన్ అవుతుంది మనకి 2 subjects కనిపిస్తాయి. మనం ఏదన్నా ఫస్ట్ అటెంప్ట్ చేయొచ్చు. మనం డైరెక్ట్గా రీజనింగ్ అన్న అటెంప్ట్ చేయొచ్చు, లేదా మ్యాథమెటిక్స్ అన్న అటెంప్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ మ్యాథమెటిక్స్, తర్వాత మనం ఇది అయిపోయిన తర్వాత మనం రీజనింగ్, అలా ఏమి ఉండదు. 45 minutes టైంలో మీరు ఏదైనా చూస్ చేసుకొని అటెంప్ట్ చేయొచ్చు అనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్. సో క్వాలిఫైయింగ్ నేచర్ అంటే ఏంటి అంటే మనకి ఫైనల్ మెరిట్లో ఈ మార్క్స్ మీకు ఎంత వచ్చినా కూడా, ఓకేనా, ఎగ్జాంపుల్ 60 120కి 120 వచ్చినా కూడా ఈ మార్క్స్ అనేది మీకు ఫర్దర్గా ఏమీ యూజ్ ఉండదు అనమాట. ఇక్కడ జస్ట్ మీకు న్యూమెరిక్ అండ్ ఇక్కడ మ్యాథ్స్ రీజనింగ్లో క్వాలిఫై అవ్వాలి. ఓకేనా, సో మీకు 30% అవుట్ ఆఫ్ మనకి యూఆర్ జనరల్కి వచ్చినట్టయితే మీరు క్వాలిఫై అయిపోయినట్టే. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఈ 2 కలిపి 40 questions కలిపి మీరు అరౌండ్ 12 questions మీరు కరెక్ట్గా పెట్టారు అంటే అది చాలు, దట్ ఈజ్ ఎనఫ్. ఈ మార్క్స్ మీకు అవుట్ ఆఫ్ వచ్చినా కూడా నథింగ్ యూజ్ ఫర్దర్ అనమాట. బట్ డెఫినెట్లీ క్వాలిఫై అవ్వాలి. సో ఇక్కడ మనకి రీజనింగ్ అనేది 20 questions ఉన్నారు కాబట్టి సో మీకు ఇక్కడే మీకు ఈజీగా మీరు క్వాలిఫై అయిపోతారు. సో రీజనింగ్ ఎక్కువ హార్డ్గా ఉండదు, ఈజీగా మీరు అటెంప్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ మీరు వెళ్తూనే నా సజెషన్స్ ఏంటి అంటే మీరు సిస్టమ్ మీ షిఫ్ట్ ఓపెన్ అవుతూనే ఫస్ట్ మీ రీజనింగ్ సెషన్కి వెళ్ళి అటెంప్ట్ చేస్తే బెటర్. ఎందుకంటే ఒకవేళ మ్యాథమెటిక్స్ అనేది కొద్దిగా ఎక్కువ క్యాలిక్యులేషన్ ఉంటుంది కాబట్టి మీరు ఫస్ట్ మ్యాథమెటిక్స్ చూస్ చేసుకున్నారనుకోండి, ఫస్ట్ క్వశ్చన్ చూస్ చేసుకున్నారు మీకు రాలేదు, సెకండ్ చూస్ చేసుకున్నారు అది అర్థం కావట్లేదు, థర్డ్ చూస్ చేసుకున్నారు మీరు సోన్సాగా ఉన్నారు అంటే ఎప్పుడైతే మనం క్వశ్చన్స్ 3-4 చూస్తూనే మనకి రావట్లేదు కంటిన్యూస్గా అంటే మనకి మైండ్లో అనేది నెగిటివ్గా ఉంటుందన్నమాట, పానిక్ అయిపోతాం. సో ఇది మేబీ టఫ్గా ఉందేమో పేపర్, సో ఇలాంటి టైప్ ఆఫ్ మనకి మైండ్ డైవర్షన్ అనేది జరుగుతుంది. సో అలాంటిదేం లేకుండా మీరు రీజనింగ్ అయితే డెఫినెట్లీ ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ మిస్ అయినా కూడా థర్డ్ క్వశ్చన్ డెఫినెట్లీ మీకు ఐడియా ఉన్నది వస్తుందన్నమాట. ఇక్కడ మీరు పాజిటివ్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ 45 minutes టైం ఉంటుంది కాబట్టి రీజనింగ్కి మీరు 20 minutes టైం ఇచ్చి మ్యాథమెటిక్స్ 25 minutes టైం ఇవ్వచ్చు. సో రీజనింగ్ 20 minutes చాలా ఎక్కువే యాక్చువల్గా. మీరు మంచిగా ప్రిపేర్ అంటే మ్యాక్సిమం
10 to 15 మినిట్స్లో మీరు కంప్లీట్ చేస్తారు. బట్ ఇక్కడ మనకి 45 మినిట్స్ ఉంది కాబట్టి మనం 20 అండ్ మ్యాథమెటిక్స్ 25 మనం ఇట్లా డివైడ్ చేసుకోవాలన్నమాట. టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ ఇంకొకటి క్వాలిఫైయింగ్ నేచర్ కాబట్టి ఎగ్జాంపుల్ మీరు అవుట్ ఆఫ్ 40లో మీరు ఒక 20 క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా మీకు తెలుసు మీరు పెట్టేశారు, ఓకేనా. మిగతా 20 మీకు సో మీకు ఎయిదర్ 2 ఆప్షన్స్లో మీరు స్ట్రగుల్ అవుతూ ఉండొచ్చు. ఓకే, ఈ 2 ఆప్షన్స్లో ఏదో ఒకటి అవ్వచ్చు, లేదా 3 ఆప్షన్స్లో ఏదో ఒకటి అవ్వచ్చు అన్నట్టు మీకు గెస్ ఉంటుంది. సో గెస్ అయినా కూడా మీరు కంప్లీట్గా 40 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. ఇక్కడ మనకి నో నెగటివ్ మార్కింగ్, ఓకేనా. సో మీకు వచ్చినా రాకపోయినా అటెంప్ట్ అయితే 40 క్వశ్చన్స్ అయితే చేయండి. బట్ ఈ 40లో 12 అనేది డ్యామ్ షూర్గా మీకు అది కరెక్ట్ ఆన్సర్ అయ్యి ఉండాలి, ఓకేనా. సో ఇదే మైండ్లో పెట్టుకోండి. 12 క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా మీరు అటెంప్ట్ చేయాలి. ఫర్దర్గా ఇంకా అన్నీ వచ్చినా కూడా యూ క్యాన్ అటెంప్ట్ ఇట్, ఓకే. మేక్ షూర్ 12 క్వశ్చన్స్ మాత్రం పక్కా మనకి అటెంప్ట్ ఉండాలి. సో ఇక్కడ మనకి రీజనింగ్లోనే ఈజీగా మీరు అయిపోతుంది. మ్యాథమెటిక్స్ అసలు అటెంప్ట్ చేయకపోయినా రీజనింగ్ 20 మీరు అటెంప్ట్ చేసినా కూడా మీరు క్వాలిఫై అయిపోయినట్టే, ఓకేనా. అండ్ ఈ మార్క్స్ మీకు ఫర్దర్గా ఏం యూజ్ ఉండదు, ఫైన్. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి సెషన్ 2, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్, ఇక్కడ రెండు ఏంటి అంటే ఫ్యాక్ట్ సబ్జెక్ట్సే, ఓకేనా. సో ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు, లాజికల్ థింకింగ్ అలాంటిది ఏమీ ఉండదు మా. సో ఇక్కడ క్యాలిక్యులేటివ్ లాజికల్ థింకింగ్ సెషన్ 1లోనే ఎలిమినేట్ అవుతున్నాయి. సెషన్ 2 అనేది మనకి తెలిస్తే రాయాలి, లేదు అంటే మనం స్కిప్ చేయాలి, అదే మనకి ఉన్నది ఇక్కడ. బట్ డెఫినెట్లీ వీ క్యాన్ మేక్ అ గెస్ బై ది ఎండ్లో. ఈ 45 మినిట్స్ అయిపోతూనే వెంటనే మీకు ఇది సెషన్ 2 అనేది ఓపెన్ అవుతుందమ్మా. మీరు సిస్టమ్ ముందే ఉండాలి, దీనికి బ్రేక్ అనేది ఉండదు. ఫస్ట్ టైం ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాను, ఆల్రెడీ రాసిన వాళ్ళకి అలవాటు అయి ఉంటుంది ఇది, ఓకేనా. సో దీనికి బ్రేక్ ఉండదు. సో ఇది అయిపోతూనే 45 మినిట్స్ వెంటనే మీకు ఇది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇది ఓపెన్ అవుతూనే మీరు ఫస్ట్ వెళ్ళాల్సినది జనరల్ అవేర్నెస్, జిఎస్. మనకి ఇక్కడ 25 క్వశ్చన్స్, ఇక్కడ 25 క్వశ్చన్స్, టోటల్ 150 మార్క్స్కి మనకి కట్ ఆఫ్ ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. 2 సబ్జెక్ట్సే మీకు జాబ్ వస్తుందా లేదా అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్. ఫస్ట్ రౌండ్స్లో చేసేసేయాలి, ఓకే. సో రౌండ్స్ ఎలా అంటే మీకు మీ ఎదురుగా 25 క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు ఫస్ట్ క్వశ్చన్ చూసారు, అటెంప్ట్ చేశారు. సెకండ్ క్వశ్చన్ చూసారు, అటెంప్ట్ చేశారు. థర్డ్ చూసారు, మీకు రాలేదు, అది మీకు గెస్గా ఉంది. ఏ అన్న అవ్వచ్చు, బి అన్న అవ్వచ్చు. అంటే దీన్ని మీరు మార్క్ పెట్టేసేయండి. మార్క్ యాజ్ లెటర్ అంటే మరి మళ్ళీ రీడ్ చేసి మళ్ళీ మనము దాన్ని అటెంప్ట్ చేయొచ్చు. సో 4th వచ్చేసారు. తర్వాత ఇలా అటెంప్ట్ చేస్తూ ఇలా మీకు ఏదైతే వచ్చాయో ఫస్ట్ అవన్నీ ఒక రౌండ్లో చేసేసారనమాట. రానిది వదిలేశారు ఫస్ట్ రౌండ్లో, ఓకేనా. సో ఇలా మీరు స్పెండ్ చేశారు. 5 to 8 మినిట్స్ మీరు ఇలా స్పెండ్ చేశారు. తర్వాత మీరు ఇంగ్లీష్లో వెళ్ళచ్చు, లేదా మీరు ఇదే మరి జీకే జిఎస్లోనే సెకండ్ రౌండ్ని మీరు 2 రౌండ్స్ సెకండ్ రౌండ్ మీరు అటెంప్ట్ చేస్తూ ఉండాలి. సో కొద్దిగా టైం తీసుకొని ఆలోచించడానికి ట్రై చేయాలి. ఒకవేళ మీరు చదివిన సబ్జెక్ట్ అయితే కొద్దిగా దాన్ని రీక్యాప్చర్ చేయడానికి, ఓకే ఇది అవ్వచ్చు, ఇదే కాకపోవచ్చు అనేది. బట్ మీకు ఒక కొత్త క్వశ్చన్, ఎందుకంటే జనరల్ అవేర్నెస్లో డెఫినెట్లీ పాసిబిలిటీ ఉంటుంది న్యూ క్వశ్చన్స్ చూసే ఛాన్సెస్. మనం ఎప్పుడు చూసిండం అలాంటి టైప్ క్వశ్చన్స్, అలాంటి టైప్ ఆఫ్ టాపిక్, దాన్ని మిస్లీనియస్ కింద మీరు తీసేయచ్చు అనమాట. మీరు ఎప్పుడు చూసిన క్వశ్చన్స్, మీరు అసలు ఎప్పుడు చదవనిది టాపిక్ వచ్చే ఛాన్సెస్ డెఫినెట్లీ ఉంటుంది జనరల్ అవేర్నెస్లో, ఓకేనా. సో దాంట్లో 2 to 3 క్వశ్చన్స్ అలా వస్తూనే ఉంటుంది ఎవ్రీ షిఫ్ట్లోనూ. మీరు దాన్ని గెస్ చేసి మాత్రం పెట్టకండి. ఇక్కడ మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంది, -1. మీరు రాంగ్ చేస్తే -1 మార్క్ అనేది వెళ్ళిపోతుంది అనమాట, ఓకేనా. సో వెరీ కాన్షియస్గా ఉండాలి ఇక్కడ అటెంప్ట్ చేసేటప్పుడు, ఓకేనా. సో ఫస్ట్ రౌండ్లో కంప్లీట్ చేయండి. సెకండ్ మరి ఇంగ్లీష్కి జంప్ అవ్వండి. ఇది కూడా సేమ్, మీకు తెలిసినది ఫస్ట్ పెట్టేసేయండి. ఏదైతే రీడింగ్ కాంప్రహెన్షన్ ఉందో దాన్ని లాస్ట్లోకి వేసేసేయండి, ఎందుకంటే అది కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్. సో మనకి ఇంగ్లీష్ అనేది ఏముంటుంది, ఫస్ట్ సినోనిమ్, యాంటోనిమ్స్, ఇలా మీరు కొద్దిగా అక్కడక్కడ స్ట్రక్ అవుతున్నారంటే మీరు సెకండ్ రౌండ్లో కొద్దిగా టైం తీసుకొని ఆలోచించవచ్చు, అలా అయితేనే. సో మీరు ఒకవేళ ఇలా కాకుండా మీరు జస్ట్ జనరల్ అవేర్నెస్ తీసుకున్నారు, సో ఫస్ట్ క్వశ్చన్ రాశారు, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్లోకి వచ్చారు, మీకు అర్థం కావట్లేదు, అక్కడ స్ట్రక్ అయిపోయింది అనుకోండి, టైం అనేది సెకండ్స్ వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు అసలు గెస్ కూడా చేయరు 45 మినిట్స్ ఎలా అయిపోయి ఉంటుందో. కళ్ళు మూసి తెరిచే లోపల అయిపోయి ఉంటుంది, అంత స్పీడ్గా అయిపోతుంది అనమాట. మనకి ఇక్కడ కౌంట్ డౌన్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. సో అందుకే మనము స్ట్రక్ అవ్వకూడదు. సో ఫస్ట్ మనము ఏదేది వస్తుందో ఫస్ట్ మనం చేసుకుంటూ వెళ్ళాలి. సెకండ్ రానిది ఏదైతే మార్క్ మనం పెట్టామో నెక్స్ట్ రౌండ్లో లేదా థర్డ్ రౌండ్లో మనం ఫినిష్ చేయాలి. మ్యాక్సిమం 3 రౌండ్స్లో మనము ఫినిష్ చేసేసేయాలన్నమాట. కొత్త టాపిక్ నుంచి క్వశ్చన్ వచ్చిందంటే అసలు గెస్ చేసి మీరు పెట్టకండి. మీకు ఆల్రెడీ చదివిన టాపిక్లోనే ఓకే మీరు 2 ఆప్షన్స్ మధ్య స్ట్రగుల్ అవుతున్నారు అంటే అక్కడ మీరు మీరు గెస్ చేయొచ్చు. క్వశ్చన్స్ ఇక్కడ జనరల్ అవేర్నెస్లోనూ లేదా
లేదా ఇంగ్లీష్లోనే మీకు టఫ్గా ఉంది కనిపిస్తుంది, ఏది రావట్లేదు అంటే ఆ షిఫ్ట్ హార్డ్ అని అర్థం చేసుకోండి. అది షిఫ్ట్లో హార్డ్ వెళ్ళిపోయింది. బట్ మీకు నార్మలైజ్డ్ మార్క్స్లో మీకు డెఫినెట్లీ బ్యాలెన్స్ అనేది చేస్తారు. ట్రై చేయండి ఇలా అటెంప్ట్ చేయడానికి. లేదు మీరు ఏదైనా బెస్ట్ స్ట్రాటజీ మీకు ఉంది, మేము ఎలా అటెంప్ట్ చేయాలి అనేది మీకు ఐడియా ఉంది ఆల్రెడీ అంటే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. మీరు అదే ప్రొసీడ్ అవ్వండి. రివిజన్ ఎక్కువ చేసుకోవాల్సిన టాపిక్స్ అయితే మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే మనకి ఆర్టికల్ అమెండ్మెంట్స్ రిలేటెడ్ పక్కా ఒక క్వశ్చన్, సమ్ షిఫ్ట్లో 2 క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆర్టికల్ అమెండ్మెంట్స్ రివిజన్ చేసుకోవాలి. ఆ తర్వాత బుక్స్ రిలేటెడ్ అనమాట, రీసెంట్ బుక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి నోబెల్ ప్రైజెస్, రీసెంట్ గ్రామీ అవార్డ్స్, సో ఈ లిటరేచరు, సో ఇవన్నీ మనము చెక్ చేసుకోవాలన్నమాట, ఈ బుక్స్ అండ్ అవార్డ్స్. అండ్ తర్వాత హిస్టరీ అండ్ కల్చర్ డెఫినెట్లీ మనకి క్వశ్చన్స్ వస్తాయి. అండ్ మనకి అవార్డ్స్, హానర్స్, ఎకనామీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్, ఇంపార్టెంట్ ఫినాన్షియల్స్ అనమాట. సో హిస్టరీ, కల్చర్, అవార్డ్స్ అండ్ ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్స్, వీటి నుంచి మనకి మ్యాక్సిమం క్వశ్చన్స్ వస్తాయి. హిస్టరీ నుంచి మనకి 5 to 6 క్వశ్చన్స్ వస్తాయి అనమాట. మనకి 3 లెవెల్స్ ఉన్నాయి కదా, మోడర్న్, మిడ్వెల్, ఏన్షియంట్. సో ఈ త్రీని కవర్ చేసి డెఫినెట్లీ స్టాటిక్ జీకే మీద ఎక్కువ క్వశ్చన్స్ అనేది వస్తుంది. ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో స్టాటిక్ జీకే అనేది మెయిన్ అండ్ ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఓకేనా. సో ఏ టాపిక్స్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేసి మీరు రివిజన్ చేసుకోవాల్సినది ఈ 2 days, ఎవరైతే ఎగ్జామ్ ఉందో ఈ 2 daysలో వాళ్ళకి. అండ్ ఎవరైతే మనకి ఇంకా 1 month అలా టైం దొరికిందంటే ఫర్ దెమ్ ఇట్ ఈస్ గుడ్ ఎనఫ్. మీరు ఇంకా డెప్త్గా మీరు ఎవ్రీడే ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. ఇంగ్లీష్ చూసుకున్నట్టయితే మనకి స్పాట్ ద ఎర్రర్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్. సినోనిమ్స్ నుంచి 2 questions, యాంటోనిమ్స్ నుంచి 2 questions, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ 2 questions. మనకి స్పాట్ ద ఎర్రర్ వస్తుంది. స్పెల్లింగ్ డిటెక్టివ్, మిస్పెల్ వర్డ్స్, ఐడియమ్ ఫ్రేజెస్, ఇక్కడ 1 questions వస్తుంది మనకి. క్లోజ్ టెస్ట్ లేదా కాంప్రహెన్షన్ టెస్ట్. సో మనకి తెలిసినదేమో గ్రామర్ ప్లస్ వొకాబులరీ. సో ఇవే మనకి వస్తుంది. మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ అవుతూ ఉంటారు కదా, మీరు వీటి మీదనే ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకేనా. సో ప్రీవియస్ పేపర్స్ అనేది మీరు ఆల్రెడీ సాల్వ్ చేస్తూ ఉంటారు, అవే మ్యాక్సిమం రిపీట్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇవే ఇంపార్టెంట్ టాపిక్స్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే. ఫస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే ఏపీలో 133కి వెళ్ళిందనమాట. యాజ్ వెల్ యాజ్ మనం కర్ణాటక ఆ రీజియన్ చూసుకున్నట్టయితే కూడా మనకి సిమిలర్గా ఇలానే ఉందన్నమాట, 130+ రేంజ్లోనే ఉంది. యూఆర్, జనరల్, ఎస్సీ, ఎస్టీ ఇలా. ఓకేనా. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అవుట్ ఆఫ్ 150కి మనకి మినిమం అంటే ఇప్పుడు మనం రా స్కోర్ చూసుకున్నట్లయితే 120+ మాత్రం మనము డెఫినెట్లీ రీచ్ అవ్వాలి. రా స్కోర్ ఇది. సో ఇది ఎక్కడైతే ఇది కనిపిస్తున్నాయి ఇవన్నీ నార్మలైజ్డ్ స్కోర్ అనమాట. ఓకేనా. హార్డ్ షిఫ్ట్ ఉందంటే మ్యాక్సిమం 10 to 15 మార్క్స్ అనేది పెరుగుతుంది. హార్డ్ షిఫ్ట్ ఎవరికైనా వచ్చిందంటే, నార్మల్ మీడియం షిఫ్ట్ ఉందంటే మనకి 8 to 10 మార్క్స్. అండ్ నార్మల్గా ఈజీగా ఉంది అంటే సమ్టైమ్స్ మైనస్ కూడా అవుతూ ఉంటుంది. బట్ మినిమం 3 to 4 మార్క్స్ అనేది ప్రతి ఒక్కరికి యాడ్ అవుతాయి నార్మలైజేషన్లో. ఓకేనా. సో మనకి మన మైండ్లో 120+ మార్క్స్ డెఫినెట్లీ రా స్కోర్ ఉండాలి అంటే మనం ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఓకేనా. సో ఆ క్వశ్చన్స్ కూడా అక్యురసీ ఎంత ఉండాలి. సో ఈ స్ట్రాటజీని మీరు అనలైజ్ చేసుకోవాలి. ఈ అనాలిసిస్ చేసి మీరు ఎగ్జామ్కి వెళ్ళారు అంటే డెఫినెట్లీ ఈ ఫోకస్ పాయింట్స్ ఆల్రెడీ మీ మైండ్లో ఉంటుంది. ఓకే 120+ రేంజ్లో నాకు అటెంప్ట్ చేయాలి. సో అది మీ మైండ్లో ఉంటుంది. అండ్ మీరు ఎలా అటెంప్ట్ చేస్తున్నారు, సో మీరు టైంని సేవ్ చేస్తున్నారు. రౌండ్స్లో మీరు సాల్వ్ చేయడం వల్ల అన్ని క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి, టైంని సేవ్ చేస్తున్నారు. ఓకేనా. సో ఇవన్నీ మీకు చాలా పాజిటివ్గా యూజ్ అవుతుందేమో మీరు ఎప్పుడైతే ఎగ్జామ్కి మీరు అటెంప్ట్ చేస్తారో. సో నెక్స్ట్ మనకి ఇక్కడ సెంటర్కి ఏదేది తీసుకువెళ్ళాలి అనేది కూడా డౌట్స్ ఉంటుంది. ఫస్ట్ మీ అడ్మిట్ కార్డ్ అనేది తీసుకొని వెళ్ళాలేమో. సో అడ్మిట్ కార్డ్ ఆల్రెడీ రిలీజ్ అయింది కాబట్టి దాని ప్రింట్అవుట్స్ 1 or 2 తీసుకోండి. ఓకేనా. అండ్ మీ ఒరిజినల్ ఐడెంటిటీ ప్రూఫ్. సో ఈ ఒరిజినల్ ఐడెంటిటీ ప్రూఫ్ ఆధార్ అయి ఉండొచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ అయి ఉండొచ్చు, పాస్పోర్ట్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. బట్ దాంట్లో నేము అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఏముందో సో ఈ ఒరిజినల్ అడ్మిట్ కార్డ్కి మాత్రం మ్యాచ్ అవ్వాలి. సో ఈ అడ్మిట్ కార్డ్ అనేది మీరు కలర్ ప్రింట్ ఇది కూడా కమెంట్స్లో చూస్తూ ఉంటారు. నార్మల్ ప్రింట్ అయితే సరిపోతుంది, మా కలర్ జిరాక్స్ ఏం అవసరం లేదు, నార్మల్ జిరాక్స్ తీసుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టు మనకి 2 passport size ఫొటోస్ అనేది క్యారీ చేయండి మా. అండ్ మీరు ఏదన్నా ఎలక్ట్రానిక్ డివైజెస్, ఆర్నమెంట్స్ అలాంటిది ఏది క్యారీ చేయకండి, రిమూవ్ చేసేసుకోండి. అండ్ వాటర్ బాటిల్ ఇవన్నీ కామన్ థింగ్స్, మీతో మీ క్యారీ బ్యాగ్ ఉంటుంది కాబట్టి నెసరీ థింగ్స్. ఎవరైనా ట్రావెల్ చేస్తున్నారు దూరం అంటే ఇవన్నీ మీరు మెయింటైన్ చేసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చాలామంది అడుగుతుంటారు, పెన్, పేపరు ఇవన్నీ తీసుకొని వెళ్ళచ్చా అంటే ఏది తీసుకొని వెళ్ళకండి మా, అక్కడే ఇస్తారు. మీకు కావాల్సినంత పేపర్స్ ఇస్తారు, అనాలిసిస్ చేసుకోవడానికి పెన్ కూడా వాళ్ళే ఇస్తారు. అవన్నీ సబ్మిట్ వాళ్ళకే చేయాలన్నమాట బై ది ఎండ్ మీ అనాలిసిస్ అంతా అయిపోయిన తర్వాత. సో ఈజీగా మీరు అక్కడ ఎంతైనా మీరు రాసుకోవచ్చు, ఎన్ని పేపర్స్ అయినా వాళ్ళు అడిషనల్ ఇస్తూనే ఉంటారు. ఓకేనా. సో ఇవి మా పాయింట్స్. సో ఆల్ ద వెరీ బెస్ట్ మా. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది అనుకుంటున్నాను. వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.